తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. అన్ని అవకాశాలను స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాత విధానంలో ఈసీ ముందుకు వెళ్ళొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్లు 50% దాటవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా 42% బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని కోర్టు శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించవచ్చంటూ 2022లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గుర్తు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకుని జీవో నంబర్ 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9 జారీ చేయడంతో రిజర్వేషన్లు 67% చేరుతాయని కోర్టు జీవో జారీ చేయకముందుకు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 25% కలిపి మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపింది. వాటి ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. మరి ఇక కోర్టు అయితే ఇక తేల్చి చెప్పింది. ఇక 6 వారాల తర్వాతే ఏదైనా, ఇక 6 వారాల తర్వాత ఇటు వాదనలు విని పూర్తి ఆధారాలతో మళ్ళీ కోర్టు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, అటు ప్రభుత్వం అయినా ఇటు పిటిషన్ దారుడైనా. మరి వీళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత 6 వారాల తర్వాత అంటే ఇక అది ముచ్చట ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక క్లారిటీ లేని పరిస్థితి. మరి జీవో నెంబర్ 9ని మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టుకి కనుక రేవంత్ రెడ్డి వెళ్ళే పరిస్థితి ఉంటే, మరి మొన్న ఏదైతే మీరు హైకోర్టులోనే తేల్చుకోండి, దీని మీద ఆల్రెడీ అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు మా దాకా ఎందుకు వచ్చారని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ప్రక్రియలో మళ్ళీ గవర్నమెంట్కి కూడా అదే ఎదురైతే, ప్రభుత్వానికి కూడా అదే ఎదురైతే అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ 6 వారాలు వేచి చూడాల్సిన విషయమే కదా అది. సో సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వెళ్తారు ఖచ్చితంగా. మరి వెళ్ళి వీళ్ళు కూడా కోరుతారు ఖచ్చితంగా ఈ 42% సంబంధించి ఖచ్చితంగా మేము అమలు చేయాలనుకున్న ఈ జీవో నెంబర్ 9ని మేము తీసుకొస్తున్నాం, ఈ రకమైన వాదనలు వినిపిస్తారు. మరి అక్కడ కూడా ఒకవేళ సుప్రీంకోర్టు ఆల్రెడీ హైకోర్టు మీకు చెప్పింది కదా, 6 వారాలు గడువు ఇచ్చింది కదా, మరి మీరు అక్కడ తేల్చుకున్న తర్వాత మా దగ్గరికి రావాలి కదా, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఒక క్వశ్చన్ అక్కడ లేవనెత్తితే మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి కదా, మళ్ళీ 6 వారాలు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి. మెయిన్ ఏంటంటే ఎన్నికలకి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం కనపడట్లేదు. ఫస్ట్ నుంచి తప్పలే, ఈ డిలే అవ్వడం ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచో అడుగుతున్నారు బీసీ నాయకులు, ప్రధాన నాయకులు అందరూ కూడా ఎప్పుడో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకి మీకు ఏం అడ్డు వస్తామంటే, మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, ముందు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టవచ్చు కదా. అప్పటి నుంచి కనుక వీళ్ళు యాక్టివ్ అయ్యి ఉండుంటే ఈ పార్టీకి ఎన్నికలు అయ్యే ఛాన్స్ ఉండే. ఆల్రెడీ నవంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాల్సింది, ఇది క్లారిటీ. మరి అలాంటి సమయంలో మరి మీరు ఎందుకు ఇప్పటిదాకా వెయిట్ చేసి కరెక్ట్గా నవంబర్ ముందుకి ఇంత హడావడిగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎప్పుడు దీని మీద ఇంత రియాక్ట్ అవ్వని ముఖ్యమంత్రి గారు కూడా ఇంత సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేసి పలానా రోజు పేర్లాలుగా అన్ని ఎన్నికలు పేర్లాలుగా పెట్టేసి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇదే నెలలో జరుగుతూ ఉంది, ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి. రేపటి నుంచి వాళ్ళు నామినేషన్స్ తీసుకుంటారు. మళ్ళీ ఇదే సమయంలో మళ్ళీ జెడ్పీ చైర్మన్, ఎంపీటీసీ ఎన్నికలు ఇదే లైన్లో, మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు ఇదే లైన్లో పేర్లాలుగా. ఎందుకు ఇంత హడావడిగా ఎందుకు చేయాలనుకున్నారనేది అసలు అర్థం కాని క్వశ్చన్ ఇది. మరి ఇది నిజంగా అంత చిత్రశుద్ధి ఉండి ఎలక్షన్స్ పెట్టాలి, అసలు 42% బీసీలకు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే మరి ముందు నుంచే ప్రయత్నాలు చేయొచ్చు కదా. చాలా టైం ఉందే మనకి. ఈ సంవత్సరం దాదాపు డిసెంబర్ నెల నుంచి నవంబర్ నెల నుంచి ఎక్కువ శాతం బీసీలు బయటకు వచ్చి మాట్లాడారు. చాలామంది బీసీ వాదులు కూడా చెప్పడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టండి అని. మరి ఎందుకు దీని మీద అప్పుడు ఎందుకు పట్టించుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా బీసీల మీద ఇంత ప్రేమ కనపడుతుంది అనేది అర్థం కాని ప్రశ్న ఇది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మేము పెట్టాలనుకున్నాం, ఎవరో కోర్టు వేయరు, కావాలని దీన్ని ఆపుతున్నారు కొంతమంది, ప్రతిపక్షాల కుట్ర, ఇవే కామన్గా మనకు వింటున్న డైలాగ్స్ ఇవే. మరి ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని పోవాలి కదా ఫస్టే. మీకు నిజంగా 42%
ఇవ్వాలని ఉంటే మరి బీసీలు అందరూ ఒకటైనప్పుడు బీసీలు అందరినీ కలుపుకుని పోవాలి కదా. ప్రతిపక్షాలతో కూడా మీరు మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకుని అరే మాకు ఇక్కడ సపోర్ట్ చేయండి, కొంత దీని మీద ఎవరు అడ్డంకులు చెప్పొద్దని చాలా మంది మంత్రులు మాట్లాడడం జరిగింది. కానీ కలుపుకుని పోయే ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ కనపడట్లే. వెళ్ళి మాట్లాడే పరిస్థితో లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకుని ఇక ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా బీసీ నాయకులు చెప్పారు అఖిలపక్ష భేటీ పెట్టాలని, అఖిలపక్ష పార్టీల భేటీ పెట్టాలని. నాకు తెలిసైతే ఈ 6 వారాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 6 వారాల తర్వాత జీవో నెంబర్ 9కి సంబంధించి హైకోర్టులో ఖచ్చితంగా జీవో నెంబర్ 9 కొట్టేసే ప్రయత్నాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో మళ్ళీ ఈ స్థానిక సంస్థ ఎన్నికలు అనేది ఈ సంవత్సరంలో ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఈ సంవత్సరంలో స్థానిక సంస్థలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. దీన్ని రేపు సుప్రీంకోర్టు ఆధారం చేసుకుని రేపు తీర్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు కూడా కొంతకాలం గడువు అడుగుతుందా కోర్టు అనేది కూడా కొంచెం చూడాలి.